జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బ్రహ్మ విద్య, ఆత్మ విద్యను అవలంబించటానికి అష్టాంగ మార్గాలు ఏ విధంగా సహకరిస్తాయో, అష్టాంగ మార్గాలు అంటే ఏంటో, అష్టాంగ మార్గాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. బ్రహ్మజ్ఞానం సిద్ధించాలంటే, ఆత్మసాక్షాత్కారం పొందాలంటే, ఒక సద్గురువును ఆశ్రయించి బ్రహ్మ విద్యను అవలంబించాలంటే అష్టాంగ మార్గాలు విశేషంగా సహకరిస్తాయని ఉపనిషత్తుల్లో చెప్పారు. ఆ అష్టాంగ మార్గాలు ఏంటంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. వీటిని అష్టాంగ మార్గాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ అష్టాంగ మార్గాలలో మొట్టమొదటిది యమము. యమం అంటే ఏంటంటే అస్థేయము కలిగి ఉండుట. అస్థేయం అంటే చోరత్వ బుద్ధి లేకుండుట. దీన్ని అస్థేయం అనే పేరుతో పిలుస్తారు. అలాగే అపరిగ్రహము కలిగి ఉండటాన్ని యమము అంటారు. అపరిగ్రహము అంటే ఏంటంటే వస్తువుల పట్ల ఆసక్తి లేకుండా ఉండటము. ఎవరైనా కానుకలు ఇచ్చినా వాటిని స్వీకరించకుండా ఉండటం, మన దగ్గర ఉన్న వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉండటం, అన్నిటినీ ఒకే భావంతో చూడటం, అన్ని వస్తువుల మీద సమదృష్టిని కలిగి ఉంటాం. దీన్ని అపరిగ్రహము అనే పేరుతో పిలుస్తారు. ఇలా అపరిగ్రహము, అస్థేయము కలిగి ఉంటే దాన్ని యమము అంటారు. అహింసా మార్గంలో వెళుతూ సత్యాన్నే పలుకుతూ ఉంటే దాన్ని యమము అంటారు. అష్టాంగ మార్గాలలో ఇది మొట్టమొదటిది. ఆ తర్వాత రెండవది నియమము. నియమం అంటే ఏంటంటే కొన్ని నియమాలు పాటిస్తూ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య వైపు అడుగులు వేయాలి. వాటిలో ముఖ్యమైనది శౌచం, అంటే పరిశుభ్రత తప్పకుండా పాటించాలి. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను తప్పకుండా పాటించాలి. శాస్త్రంలో ఈ నియమాల గురించి ఏం చెప్పారంటే సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్ మా ప్రమదః, ప్రజాతంతుం మా వ్యవచ్ఛేస్తి, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, యాని అనివద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి అంటూ శాస్త్రంలో ఈ నియమానికి సంబంధించి కొన్ని ప్రమాణ వాక్యాలు చెప్పారు. సత్యం వద, ధర్మం చర, ఎప్పుడు సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. స్వాధ్యాయాన్ మా ప్రమదః, వేద విద్యను విడిచిపెట్టవద్దు, గురువులు చెప్పినటువంటి విద్యలో ముందుకు వెళుతూ ఉండు. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేస్తి, ముందు కర్మ మార్గంలో, ధార్మిక మార్గంలో వెళుతూ సంతానం జన్మించిన తర్వాత బ్రహ్మ విద్య కోసం ప్రయత్నించు. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం అంటే ఎప్పుడు భూతదయను కలిగి ఉండు, మంచి మార్గంలో ప్రయాణం చెయ్యి. యాని అనివద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని, ఏవైతే వేదం చెప్పిందో ఆ కర్మలన్నీ ఆచరించు. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం, దానాన్ని ఆచరించు. ఎటువంటి గర్వం లేకుండా దానాన్ని ఆచరించు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న సూక్తులు పాటించు. నియమానికి సంబంధించి ఇన్ని వాక్యాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు. వీటన్నిటిని అనుసరిస్తూ బ్రహ్మ విద్యా మార్గంలో ముందడుగు వేయాలి. ఇది అష్టాంగ మార్గాల్లో రెండవది. దీన్ని నియమము అనే పేరుతో పిలుస్తారు. ఇలా అష్టాంగ మార్గాల ద్వారా బ్రహ్మ విద్యకు అర్హత సాధిస్తేనే ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఏరువాక పున్నమి సందర్భంగా ఏరువాకకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఏరువాక పున్నమి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఇంద్రుడు ఏనుగైపోయాడు సరస్వతీదేవి శాపం చేత. వెంటనే ఏనుగు అమ్మవారిని చూసేట. ఎందుకు లక్ష్మీదేవిని, అమ్మ నీకు వత్తాసు పలిగేలా అయిపోయానని చెప్పి ఆవిడ కనుక గజలక్ష్మి ఏనుగుల చేత పూజ పొందిన అలవాటే కనుక ఏనుగు నచ్చింది. ఆవిడికి నచ్చి అప్పుడు ఏనుగు అన్నది, అమ్మ నాకు శాప విమోచన మార్గం నువ్వే చెప్పాలి, ఎందుకంటే నిన్ను గొప్పదని చెప్పడం వల్ల కదా శాపం పొందాను. ఆవిడ చెప్పించిన ఈవిడ అనుగ్రహం దొరికిందండి, అది మాత్రం అదృష్టం. అనగా ముగ్గురు అమ్మల్లో ఏ ఒక్కరు అనుగ్రహం పొందినా బాగుపడిపోవచ్చని దీనికి పెద్ద ఉదాహరణ. లక్ష్మీదేవి ఒక మాట అన్నది, ఏం చేయాలన్నా నాయన, ఒక శాపము పాపము రెండు వల్లే ఏదైనా దుఃఖం కలుగుతుంది. చూడండి, శాపము పాపము రెండే దుఃఖానికి కారణం. ఈ రెండు పోగొట్టుకోవాలంటే తపస్సు ఒక్కటే మార్గము. ఒక్క మాటలో ఎంత చెప్పాడు ఋషి. మనం ఇవాళ దుఃఖం అనుభవిస్తున్నామంటే ఒకప్పుడు చేసిన పాపం కావచ్చు, లేకపోతే పెద్దవారినో బాధ పెడితే వారు ఒక్కసారి దుఃఖంతో ఏదైనా మాట అంటే శాపం తగలచ్చు. అది ఈ జన్మది కావచ్చు, గత జన్మది కావచ్చు. అందుకే పాపం శాపం ఈ రెండూ పోగొట్టుకోవాలి అంటే ఏ పాపాలు ఉన్నాయో ఏ శాపాలు ఉన్నాయో వెతకద్దు.
తపస్సు చేసుకుని జీవిస్తే చాలు. అంటే భగవంతుడిని ఆరాధించి జపము నియమము దీక్షతో జీవిస్తే పాపశాపనాశనం అవుతుంది. కనుక నువ్వు ఒక పని చేయి, తపస్సు చేసుకో. అయితే తపస్సు చేసుకోవాలంటే స్వర్గంలో కూర్చుని చేస్తానంటే లాభం లేదు. గుర్తుపెట్టుకోండి, బాగుపడాలి అంటే భూలోకంలోనే బాగుపడాలి. స్వర్గానికి వెళ్తే బాగుపడం. దేవతలకైనా తపస్సు చేయాలనిపిస్తే దిగి వచ్చేది భూమికి, అందున భారతదేశానికి. తెలుసుకోండి, ఇక్కడ దేవతలనైనా బాగు చేసే శక్తి కలిగిన భారతదేశానికి నమస్కారం. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి నువ్వు తిన్నగా భూమి మీదకి వెళ్ళు, అక్కడెక్కడో తపస్సు చేసుకో. ఏనుగులు తపస్సు చేస్తాయి ఎక్కడైనా అంటే ఇంద్రుడు ఏనుగైతే తపస్సు చేస్తాడు. శరీరం ఏనుగు శరీరం వచ్చింది కానీ లోపల బుద్ధి ఇంద్రుడి బుద్ధేగా. కనుక వెళ్ళి తపస్సు చేయి. ఎక్కడ చేస్తామంటే చోటు కూడా ఆవిడే చెప్పింది, మళ్ళీ వెతుక్కుని టైం వేస్ట్ చేసుకోకుండా. హరిక్షేత్రం నుండి అక్కడికి వెళ్ళిపో, అక్కడ విష్ణువు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి హాయిగా తపస్సు చేసుకో అన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే లక్ష్మీదేవి అలా చెప్పిందో ఏనుగు రూపంలో ఇంద్రుడు బయలుదేరాడు. వెళుతూ ముందుగా తపస్సు చేసుకోవడానికి మంత్రోపదేశం ఉండాలండి. గురువుని ఆశ్రయించాలి, మంత్రం పొందాలి, నియమబద్ధంగా సాధన చేయాలి. ఇంద్రుడికైనా సరే గురు కటాక్షం లేనిది విష్ణు కటాక్షం లేదు. తెలుసుకోండి, ఇక్కడ అది లక్ష్మీదేవి ఆజ్ఞాపించింది. అంటే ఆదేశం లక్ష్మీదేవి, ఉపదేశం ఎవరివ్వాలి? ఆవిడ భలే తిరకాసు పెడుతుందండి. ఇక్కడ ఎప్పుడైనా దేవతలకి రాక్షసులకి పడదు కదా. మన శత్రువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందుంటే ఎలా ఉంటుందండి. ఇక్కడ ఈ దేవతలకు చెందిన ఇంద్రుడికి రాక్షసులకు చెందిన ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందమని చెప్పింది ఆవిడ. ఎవరైనా ప్రహ్లాదుడు. అక్కడికి వెళ్ళి ప్రహ్లాదుడి దగ్గర ఉపదేశం పొందని చెప్పింది ఆ తల్లి. ఇక్కడ తిన్నగా ప్రహ్లాదుడి వద్దకు వెళ్ళి ప్రహ్లాదుడికి నమస్కారం చేసి మంత్రోపదేశం చేయమని అడిగాడు. పరమ భాగవతాచార్యుడైన ప్రహ్లాదుడు ఉపదేశించాడు మంత్రాన్ని ఇంద్ర భగవానుడికి. ఏమిటా మంత్రం అంటే 32 అక్షరాల నృసింహ మంత్రము. ఆ మంత్రం ఏంటో చెప్తారా అంటే సభల్లో మంత్రం చెప్పకూడదు, రాసుకోకూడదు. శ్రీ నారసింహాయ నమః అనుకోండి చాలు. ఇక్కడ 32 కలితం శీఘ్రసిద్ధిప్రదాయకం నారసింహ అనుష్ఠుభ మంత్రరాజం. అనుష్ఠుప్ ఛందస్సులో చెప్పబడ్డ మంత్రరాజాన్ని ఉపదేశం పొంది ఈ క్షేత్రానికి వచ్చాడు. హరిక్షేత్రంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఏనుగు రూపంతోనే. ఆ తపస్సు చేస్తూ ఉండగా ఎలా చేస్తున్నాడో తపస్సు చూడండి. ఎప్పుడు తపస్సు చేస్తున్నా మంత్రం జపిస్తున్నా దేవతా రూపాన్ని హృదయంలో ధ్యానించాలి. తన హృదయంలో ధ్యానిస్తున్నాడు. కొండకి హృదయం అంటే గుహ లాంటిదే కదా. ఈ హస్తిశైల రూపంలో ఉన్న ఇంద్రుడు తన హృదయ గుహలో నారాయణ్ణి ధ్యానిస్తున్నాడు. పరం పుమాం సన్నిహితం గుహాయాం ఉపనిషత్తు చెప్తాను చూడండి. ఇక్కడ హృదయ గుహలో తజ్ఞాన కుశలత్వం హి హరిక్షేత్ర ప్రవేశదం అవసాచ్య భవేత్తత్ర మన్నాథధ్యానముత్తమం. నృసింహమంత్ర ఉపాసన పొందేడు గనకనే హరిక్షేత్రంలో ప్రవేశించగలిగాడు అన్నారు. ఇంకేం చెప్తాను చూడండి. ఇక్కడ నారసింహ మంత్రోపదేశ ప్రభావం చేతను హరిక్షేత్రంలో ప్రవేశించగలిగాడు ఇంద్రుడు. అంటే కొంతకాలం భగవంతుడు పూజ చేస్తే గాని క్షేత్రంలో ప్రవేశించే అదృష్టం రాదు మనకి. ఆ నరసింహ మంత్ర జపం వల్ల హరిక్షేత్రంలో ప్రవేశించి తపస్సు చేస్తూ ఉన్నాడు. అయితే ఇలా ఏనుగు దేహంతో ఉండిపోకూడదు, మళ్ళీ ఇంద్రుడు కావాలని తపస్సు చేస్తున్నాడు. కొంతకాలం తపస్సు చేశాక ఒక ఆశ్చర్యకరమైన అంశం జరిగిందయ్యా అంటున్నాడు మార్కండేయ మహర్షి. కథ చెప్తున్నాడు కదా. సురధుడు అనే చక్రవర్తికి మార్కండేయుడు చెప్తున్నాడు ఈ కథ. మహేంద్ర హృద్గతో విష్ణు ధ్యానరూపో నృసింహక గజదేహగతం శక్రం బద్వా హస్తాంబుజైర్హరి తన్నాగహృదయం భిత్వా బహిరేత్యసురాధిపం. ఎంత అందమైన మాట చెప్తున్నారు ఇక్కడ. హృదయ గుహలో నరసింహస్వామిని ధ్యానిస్తున్నాడు కదా. సాధారణ గుహలో సింహం ఉంటుంది కదా. ఇప్పుడు ఏనుగు కొండ రూపంలో ఉన్న ఇంద్రుడు హృదయం అనే గుహలో నరసింహం ఉందండి. ఇక్కడ స్తుహిశ్రుతం గర్త సదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం అని చెప్పినట్లుగా హృదయ గుహలో ఉన్నటువంటి ఆ నరసింహస్వామి ఏం చేశారంటే ఇంద్రుడిని అనుగ్రహించాలని సంకల్పించుకున్నాడు. ఇంకే ఇతరికి ఏనుగు రూపం ఉండకుండా చేస్తాను అని ఆ ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క జీవుణ్ణి, ఆ తేజస్సుని తాను బయటికి తీస్తూ తన గోళ్లతో ఆ ఏనుగు కొండ దేహాన్ని అంటే ఏనుగు దేహాన్ని చీల్చుకుంటూ వచ్చాడు. ఆ ఏనుగు దేహాన్ని చీల్చుకుంటూ ఇంద్రుడిని బయటకు తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ ఇలా నరసింహస్వామి చేత ఉద్ధరింపబడి ఏనుగు శరీరాన్ని విడిచిపెట్టి దివ్య తేజోమయ శరీరాన్ని పొందాడు ఇంద్రుడు. అమ్మయ్య అనుకున్నాడు. ఆ ఏనుగు శరీరం వదిలేసినందుకు ఇప్పుడు ఆనందం కలిగింది. ఇక్కడ ఆ శరీరాన్ని చూస్తూ వస్తూ ఉంటే విష్ణువు ఒక మాట అన్నాడు. నువ్వు ఆ శరీరం ధరించి అందులో గుహలో నన్ను ధ్యానించేవి గనక నీకు ఇప్పుడు శాపమోచన అయిపోయింది. కానీ ఆ శరీరంతో తపస్సు చేసేవి గనక ఆ శరీరం పవిత్రం. చూడండి ఇక్కడ
మామూలు ఏనుగు శరీరం కాదు, తపస్సు చేయడం వల్ల పవిత్రమైపోయింది. పవిత్రమయ్యింది గనుక ఆ ఏనుగు శరీరమే ఇక్కడ కొండగా మిగిలిపోతుంది. ఆ కొండే హస్తిశైలం అని చెప్పబడుతుంది. ఇలా ఏర్పడింది. మీరు ఇప్పటికీ కూడా హస్తిశైలం చూడవచ్చు వెళ్ళి. ఈ హస్తిశైలం పైనే వరదరాజస్వామి వారు ఉన్నారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇదే ప్రధానమైన వైకుంఠంగా భావించాలి. ఇక్కడ ఇది హస్తిశైలం ఇప్పుడు తయారైంది కదా, చూడండి. ఇక్కడ ఈ హస్తిశైలం ఈ విధంగా ఏర్పడింది. అంటే ఇంద్రుడు ఏ ఏనుగు శరీరంతో తపస్సు చేసి నరసింహుని ధ్యానం చేసి తపస్సును పండించుకున్నాడో, నరసింహుని అనుగ్రహం నుంచి శాపవిమోచనం పొందాడో, ఆ ఏనుగు శరీరం శైలంగా మిగిలిపోయింది. ఇంద్రుడుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విధంగా ఇంద్రుడి శాపవిమోచనం కలిగింది. లక్ష్మీదేవి ఆదేశం, ప్రహ్లాదుడు ఉపదేశం, నరసింహస్వామి దయ, ఇంద్రుడు ఏనుగు శరీరం మన కోసం ఒక అద్భుతమైన పర్వతంగా మిగిలిపోయింది. కనుక వాళ్ళ శాపాలు లోకలీలలే. చూసారా? అందుకు లక్ష్మీ సరస్వతి వాళ్ళిద్దరి మధ్య జగడం మనకు ఉపకారం చేసింది. అందుకే దేవతలు చేసే పనులు ప్రపంచానికి ఉపకారం కలిగిస్తాయి. ప్రపంచానికి ఉపకారం కలిగించడం కోసం వాళ్ళు అలాంటి పనులు చేస్తారు కనుక వాటి పేరు లీలలు అంటారు. ఇక్కడ లీల అంటే ప్రపంచాన్ని ఉపకారం కలిగించడం కోసం భగవంతుడు చేసే పనులు లీలలు. ఇప్పుడు అర్థమైంది కదా? కనుక సరస్వతి లక్ష్మి లీల మనకు ఉపకరించింది. ఇప్పుడు దీనిలో ఉన్న అంతరార్థం తర్వాత చెప్తాం. ముందు కథ అంతా వింటున్నారు కదా శ్రద్ధగా. మొత్తానికి హస్తిశైలం ఏర్పడింది. హస్తిశైలం ఏర్పడ్డాక అద్భుతమైన విషయం ఒకటి చెప్తున్నారు ఇక్కడ. ఈ హస్తిశైలం ఏర్పడిన తర్వాత దివ్యమైనటువంటి ఒకానొక గోపురాన్ని ఏర్పరచాలని ఇంద్రుడు అనుకున్నాడు. అదే తర్వాత ఒక మహామందిరమై వచ్చింది. ఆ వచ్చిన తర్వాత చూద్దాం. మొత్తానికి ఇంద్రుడు ఈ పని చేసి వెళ్ళిపోతూ ఉంటే సరిగ్గా హస్తిశైలం మీద ఇద్దరు విప్రోత్తములు కనబడ్డారు. ఋషిపుత్రులు మహా తేజస్సుతో ఉన్నారు. వాళ్ళు కొండ మీద కూర్చొని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు పిల్లలండి, బాలకులు. అంటే బాల్య దశ దాటి కౌమార దశలోకి వచ్చారు. ఇక పూర్తి యవ్వనంలోకి వెళ్ళలేదు. అలాంటి ఇద్దరిని చూశారు. వాళ్ళిద్దరూ మంచి తేజస్సుతో ఉన్నారు. వాళ్ళని చూసి ఇంద్రుడు అడిగాడు, మీరెవరు? స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా స్వగృహ యోగం అనేటువంటిది లేక ఇబ్బందికి గురవుతున్నారా? అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి ఆ అదృష్టాన్ని సంపాదించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడాను అరుణ పారాయణం అనేటువంటిది అభిషేకార్చనతో పాటుగా నిర్వహించాలి సూర్య భగవానుకి. అరుణ పారాయణంలో వచ్చేటువంటి వివిధ అంశాలను మనసు నిండా తలుచుకుంటూ ఆవు పాలతో అభిషేకార్చన అయిన పిదప శ్రీ సూక్తాభిషేకం కూడా నిర్వహించాలి. ఎందుకంటే సాక్షాత్తు నారాయణమూర్తి సూర్యుడు. లక్ష్మీదేవి ధనప్రాప్తిని గృహప్రాప్తిని కలిగించే అమృత కల్పవల్లి. అందుచేత ఈ విధి విధానాన్ని గనక ఆదివారం నాడు నిష్ఠగా గనక పాటించినట్లయితే, కనీసం ప్రతి ఆదివారం కూడాను ఈ విధి విధానాన్ని గనక నిర్వహించినట్లయితే త్వరలో మీ అభీష్టం నెరవేరడానికి ఆస్కారాన్ని ప్రసాదిస్తాడు. ఆది మధ్యాంతర్వర్తి అయిన నారాయణ స్వరూపుడైనటువంటి ఆ విష్ణుదేవుడితో కూడిన లక్ష్మీదేవి. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఆదివారంలో దాగి ఉన్నది. సహజసిద్ధంగా ఏదైనా మనం ముఖ్యమైన పనులు మాట్లాడాలన్నా సంప్రదించాలన్నా ఆదివారమే ఎంచుకుంటాం. ఆ వారాల ప్రభావరీత్యా కూడా ఆదివారానికి అంత విశేషకరమైన ప్రభావం ఉన్నది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్ని వారాల్లో ఆదివారం చాలా విశేషమైనది అయినప్పటికీ ఆ రోజు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని భుజించరాదు. సాక్షాత్తు సూర్య భగవానుడే తన ఆదిత్య హృదయ సందర్భంగా ప్రజలందరికీ చెప్పిన గొప్ప విశేషకరమైన లక్షణం. ఆదివారం నాడు తప్పనిసరిగా ఇంటిల్లిపాది కూడాను వీలైతే ఆదిత్య హృదయ పఠనం ఆచరించండి.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50 తిథి చతుర్దశి రాత్రి 3:06 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:08 వరకు, వర్జం ఉదయం 6:16 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:15 నుంచి 5:03 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం సందర్భంగా మనం ఆచరించదగిన కార్యక్రమాలు ఏమంటే, సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవడం, పాయసం నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం మొదలైనవన్నీ కూడా ఆరోగ్యంతో పాటు ఆరోగ్యాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అనుభవయోగ్యమైనటువంటి సంపదను కూడా పొందడం జరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. సరైన కప్పు లేని ఇంటిలోకి వర్షం ఎలా ప్రవేశిస్తుందో అలా ధ్యానం సాధన చేయని వారి చిత్తంలోకి కామక్రోధాలు రాగద్వేషాలు ప్రవేశిస్తాయి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్న మీరు ప్రశ్న వేయచ్చు, మరి వాలి కూడా అలా పూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో, మరి అప్పుడు సుగ్రీవుడి తప్పు కదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు, అది వాళ్ళకి నియమం. ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి. వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు. సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపట్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేసాడు. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది. కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు. కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి. కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను. ధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను. ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు. సుందరకాండ ఉంది అంటే, సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం. కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం.
రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి, అసలు రామకథకు అందమే లేదు. ఇంకా రాముడికి ఆలయమూ లేదు, రాముడి కథ లేదు. త్రేతాయుగం అయిపోయిన తర్వాత, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తే. ఎక్కడైనా వామనమూర్తి లక్ష్మీదేవి దేవాలయం ఉందనుకోండి, ఆయన వామనమూర్తి దేవాలయం అదని మనకి తెలియదు అనుకోండి, ఉలగళంద పెరుమాళ్ళని కాంచీపురంలో ఉంది. అది చూస్తే మనం లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం, వామనమూర్తి గుడి అనం. ఓ మత్స్యమూర్తికి ఉంటే లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ లక్ష్మీదేవే సీతమ్మగా, విష్ణుమూర్తే రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం, సీతారాములనే అంటాం. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి రెండు మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల ఆ మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడూ. అందుకే సుందరకాండలో ఆవిడే పరీక్ష పెట్టుకుంది. నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు యందు ఎరుగన దానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది. అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే అది సుందరకాండ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు. అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది. ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు, కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చేయవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది. అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా ఆ తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది. దానికే శ్రద్ధ అని పేరు. ఉరిపిడి వస్తుంది. ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత సుఖపడి ఉండేవాడిని, ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సింది అనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్నవాడెవరో వాడు శ్రద్ధావంతుడు తప్ప అప్పటికలా అనిపించిందని వదిలేస్తే అది శ్రద్ధ కాదు. అందుకే ధర్మం ఎవరు బాగా పట్టుకుంటారో వాళ్ళకే పరీక్ష వస్తుంది. ఎందుకంటే వాడే శాశ్వత కీర్తికి పాత్రుడవుతాడు. అందుకే సీతమ్మ తెల్లొక మాట అంటోంది, ఈ ఒరిపిడి ఆవిడికి రావాలి, రాకపోతే కావ్యానికి అందమే ఉందండి. సీతారాముల కథ మధురాతి మధురమైన కథ. దానికి ఏ తత్వాలు చెప్పక్కర్లేదు. రామకథని రామకథగా చెప్తే చాలు. ఎన్ని మాటలు విన్నా మధురమే. మీకెవరికి రామాయణం తెలీదా? సుందరకాండలో ఏమవుతుందో మీకు తెలీదా? అంటే అది వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి కావ్య సౌందర్యం. ఆ కథకి కథగా అంత అందం ఉందంతే. ఆ తల్లి ఒక మాట అంటోంది, అనన్యదైవత్వం ఇయం క్షమాచ. నా ధర్మాన్ని నేను పట్టుకున్నాను. ఏమిటి నా ధర్మం? నాకు వేరు భగవంతుడు లేడు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా వీటితో సంబంధం లేదు. నాకు కనపడుతున్న దైవం, నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని, ఆయనతో ఉండడమే నాకు సమస్తమని, ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని, ఆయన ఉన్నది అయోధ్య అని ఆయనతో కలిసి నేను వచ్చాను. ఆయన నుంచి విడిపడ్డాను. విడిపడినా ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే.
ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చెప్తాను చూడు. ద్యూత ప్రియశ్చ కౌంతేయక నస జానాతి దేవితుం నస జానాతి దేవితుం సమాహూతశ్చ రాజేంద్రక న శక్ష్యతి నివర్తితుం. శకుని ఇలా చెప్పాడు. అలాంటి ఉపాయం ఉంది నా దగ్గర, చెబుతున్నాను విను. కుంతీపుత్రుడైన ధర్మరాజుకు ఒక వ్యసనం ఉంది, నీకు తెలుసా? నాకు తెలుసు అది. ఏంటది? ఆగు చెప్తాను. బండి నిదానంగా పొమ్మని చెప్పు. నిదానంగా తోలు. ఆగు చెప్తాను. కొంచెం నీళ్ళు ఇవ్వు నాకు. నీళ్ళు అందించు, నువ్వే నీళ్ళు వేయి, నీళ్ళు వేయి. నా వస్త్రం సరి చెప్పు మావా. వస్త్రం సరిచేయి. నా తల దువ్వు. ఉండింది ఇంతే తల, పట్టతల ఇంతే, తను సరిగలేదు, దాన్ని దువ్వాడు. సరిగ్గా దువ్వు అంతే సరి. మామ చెప్పు మామ. అదేంటి చెప్పు మామ. చెప్తాను విను. ఎందుకు ఆతరపడుతున్నావు? చెప్తా. మెల్లగా పొమ్మని చెప్పు. ఎందుకంటే నేను చెప్పేది వినాలను, ఎవరూ వినిపించుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజుకు జూదం అంటే ఎంతో ఇష్టం, తెలుసా నీకు? గ్యాంబలింగ్ చాలా ఇష్టపడతాడు. కానీ అతనికి ఒక్కటి, జూదం ఆడటం మాత్రం రాదు. చాలా ఇష్టం వాడికి, నాకు తెలుసు, కానీ జూదం రాదు. ఇది శకుని భావం మాత్రమే. నిజానికి ధర్మరాజుకు జూదం అంటే ఇష్టం లేదు. చూసారా, ఇది పెడుతున్నాడు ఇక్కడ. జూదం గురించి తెలీదు, ఇష్టమే కానీ తెలీదు. ఆ మహారాజు అయిన ధర్మరాజును ధృతరాష్ట్రుడు ఇక్కడికి పిలిస్తే అతను జూదం ఆడకుండా వెనక్కు వెళ్ళాడు. ఎందుకంటే ధర్మరాజు పెద్దతండ్రి గారి ఆజ్ఞను పాటించడం చాలా ఇష్టపడతాడు. అందుకని అతడు జూదాన్ని ఆడటం మొదలు పెడితే దాన్ని ఆపడు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నీకు తెలీదు. అది అతడి వల్ల కాదు. జూదం అనేది వ్యసనం, అది ఆపడు. ఉండినంత వరకు ఆపడు. కొంచెం గెలిచాం వదిలేస్తామంటే వదలరు. అర్థం అతడికి శక్తి లేదు. అందుచేత దేవనే కుశలశ్చాగం నమేస్తి సదృశో భువి త్రిషు లోకేషు కౌరవ్య తం త్వం ద్యూతే సమాహ్వయ. జూదం ఆడటంలో నన్ను మించిన వాడే లేడు. నేను నేర్పరిని. నాతో ఈ భూలోకంలోనే కాదు, 3 లోకాల్లో ఎవరు కూడా జూదం ఆడలేరు. నాతో సాటి రాగలవాడు ఎవడూ లేడు. అందుచేత నువ్వు మహారాజైన ధర్మరాజును జూదానికి పిలిపించు. మనం ఇక్కడ ఆడకూడదు, మనం అక్కడ ఆడాల, మన దగ్గర. తస్యాక్ష కుశలో రాజన్ ఆదాస్యేహ మసంశయం రాజ్యం శ్రియం చ తాం దీప్తాం త్వదర్థం పురుషర్షభ. ఓ రాజా, పాచికలు ఆడటంలో నేను నేర్పరిని. జూదంలో గెలిచి అతడి రాజ్యాన్ని నీకు దక్కేలాగా నేను చేస్తాను, అంతే కదా? ఆ రాజ్యం నీకు కావాలి కదా, నేను ఇప్పిస్తాను. మెలమెలా మెరిసిపోయేటువంటి అతడి సంపదను నీకు దక్కేలాగా చేస్తాను. నీకు ఆ సభ కదా కావాలా, అది ఇప్పిస్తాను.
ఇందులో ఎలాంటి సందేహము లేదు. నన్ను నమ్ము. ఇదంతా నువ్వు రాజుగారికి చెప్పు. ఆ రాజుగారికి చెప్పి ఈ ఉపాయానికి నీ తండ్రి ఒప్పుకుంటే, అనుమతిస్తే, ఇష్టపడితే నేను పాండవులను జయిస్తాను. నన్ను నమ్ము అన్నాడు శకుని. అప్పుడు దుర్యోధనుడు, మామా, మాట్లాడడంలో నువ్వే నేర్పరివి కనుక నువ్వే మహారాజుకు చెప్పు. ఒప్పుకోనేలాగా చెయ్యి. నాకు భయం. నీకు ఉన్న శక్తి నాకు లేదు. నేను చేతగాడిని వాడిని, అసమర్థుణ్ణి కనుక నువ్వే చెప్పు నాయన. మా నాన్నకి ఈ పనిని నాకు సాధించిపెట్టు, సంపదను నాకు సాధించిపెట్టు, అధికారాన్ని నాకు సాధించిపెట్టు అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. దుర్యోధనుడు శకునితో కలిసి రాజసూయ యజ్ఞానికి వచ్చాడని చెప్పుకున్నాం. ధర్మరాజు యొక్క యజ్ఞ వైభవాన్ని అంతా చూశాడు. సమృద్ధిగా ఉన్నటువంటి పాండవుల ఐశ్వర్యాన్ని చూశాడు. ఆ సందర్భంలో శకుని దుర్యోధనుడి బాధను తెలుసుకున్నాడు. అతనితో మాట్లాడి అతడి మనస్సులోని అభిప్రాయాన్ని గ్రహించాడు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, ఓ మహారాజా, మన ప్రియమైన దుర్యోధనుడు కాంతిని కోల్పోయాడు. ఎందుకో బాగా చిక్కిపోయాడు, బాగా దీనుడైపోయాడు. ఏదో చింతలో పీడించబడుతున్నాడు, తెగ బాధపడుతూ ఉన్నాడు. సరిగా నిద్రపోవటం లేదు, సరిగా ఆహారాన్ని తీసుకువెళ్ళటం లేదు, తినటం లేదు, సరిగా మాట్లాడటం లేదు, కుమిలిపోతున్నాడు. మన దుర్యోధనుడికి ఏమైందో ఏమిటో తెలియటం లేదు. అతడి మనస్సులో ఏముందో ఏమిటో కూడా నాకు తెలియటం లేదు. నాకు సరిగ్గా చెప్పటము లేదు. ఎన్నో మాటలు నేను అడిగాను. ఎందుకో అక్కడి నుంచి రాజసూయ యజ్ఞం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా, ఆ యాగం నుంచి వచ్చినప్పటికి కూడా ఎందుకో సరిగా కనపడటం లేదు, ఎవరికీ చెప్పటం లేదు. కనుక మీరే దుర్యోధనుడి మనస్సులో ఏముందో తెలుసుకోవాలి, అతడి యొక్క బాధను తెలుసుకోవాలి, బాధను తొలగించాలి. అతడికి శత్రువుల వల్ల కష్టం కలిగిందేమో, లేదా ఏదో కారణం వల్ల సహించరాని కష్టం కలిగిందేమో, ఏది ఏమైనా కానీ అతడికి కష్టం కలిగింది. మొత్తానికి అతడి మనస్సుకు బాగా గాయమైంది, మనస్సుకు బాధ కలిగింది. ఆ గాయాన్ని మీరే రూపుమాపగలరు. మనస్సులోని బాధను మీరే తొలగించగలరు. అందుచేత ఒక్క పర్యం మీరు దుర్యోధనుడిని పిలిపించండి. మీరే స్వయంగా పరీక్షించండి, విషయం తెలుసుకోండి. మీ కుమారుడి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత మీదే కదా. కనుక ఇప్పుడు మీ బాధ్యతను మీరు పాటించండి. దుర్యోధనుడు అంటే మామూలు వాడు కాదు. నీ పుత్రుల్లోకెల్లా పెద్దవాడు కదా. నీకు పెద్ద కొడుకు, ఈ దేశానికి యువరాజు, మీ తర్వాత కాబోయే రాజు, రారాజు, నిన్ను ఉద్ధరించేవాడు. కనుక ప్రియమైన అతడి మనస్సులో ఉన్న బాధను నువ్వు గుర్తించు అన్నాడు. అప్పుడు అక్కడే శకుని ప్రక్కనే ఉన్నటువంటి దుర్యోధనుడితో ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, నాయనా దుర్యోధన, నువ్వు ఎంతో దుఃఖిస్తున్నావని తెలిసింది, బాధతో కుమిలిపోతున్నావని కూడా తెలిసింది, మనస్సులో తీవ్రమైన చింతతో నలిగిపోతున్నావని తెలిసింది. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? దీనికి కారణమేమిటి? నువ్వు బాగా కుమిలిపోతున్నావని నీ గురించి నాకు ఈ శకుని చెప్పాడు. అసలు నువ్వు బాధపడటానికి తగిన కారణమే నాకు కనిపించడం లేదు కదా. ఎందుకంటే ఈ సంపదంతా నీదే, అది నీ వశంలోనే ఉంది. దాన్ని నువ్వు ఇష్టానుసారంగా అనుభవించవచ్చు. ఈ రాజ్యమంతా నీదే, హాయిగా అధికారం చలాయించవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఆజ్ఞలు చేయవచ్చు, పనులు చేయించుకోవచ్చు.
ఇక నీ తమ్ముళ్ళు, నీ స్నేహితులు నీ మాటే వింటారు. నీకు ఎదురు చెప్పరు, వాళ్ళు ఎవరు కూడా నీకు ఎదురే చెప్పరు. నువ్వు చెప్పిందే చేస్తారు. నీ వెనుకే తిరుగుతూ ఉంటారు. నీకు కీడు చెయ్యరు. ఎప్పుడూ మేలు చేస్తూ ఉంటారు. నీకు సంతోషాన్ని కలిగిస్తూనే ఉంటారు. నువ్వు అందరికన్నా మంచి విలువైన వస్త్రాలను ధరిస్తున్నావు. మంచి అన్నాన్నే తింటున్నావు. మంచి భోగాలనే అనుభవిస్తున్నావు. మంచి జాతి గల గుర్రాలను ఎక్కి తిరుగుతున్నావు. కోరికలు తెచ్చుకుంటున్నావు. కోరికలు తీర్చుకుంటున్నావు. నీకేదేది ఆశ ఉందో కోరికలు వచ్చిందంతా నువ్వు తీర్చుకుంటున్నావు. సరదాలు కూడా తీర్చుకుంటున్నావు. ఇక నువ్వు చిక్కిపోవటానికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు. నీకు చక్కని శయ్యలు ఉన్నాయి. నీ మనస్సుకు ఆనందం కలిగించే ఎంతోమంది స్త్రీలు నీ వద్దే ఉన్నారు. అన్ని ఋతువుల్లోనూ అనుకూలంగా ఉండి సుఖాన్ని ఇచ్చే భవనాలు ఎన్నో నీకున్నాయి. నువ్వు కోరుకున్నట్లుగా సుఖాన్ని ఇచ్చే క్రీడా స్థలాలున్నాయి. దేవతల యొక్క పనులు వారి మాటలతోనే పూర్తి అయిపోయినట్లుగా నీ మాటతోనే నీ పనులన్నీ కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి కదా. అంటే నువ్వు దేవతలాగా ఉన్నావు. నీ మాట ఎవరూ కాదనరు. విచిత్రమైనటువంటి భవనాలు ఉన్నాయి. ఎండాకాలానికి ఒక భవనము, గాలికాలానికి ఒక భవనము, వానకాలానికి ఒక భవనము, చలికాలానికి ఒక భవనము, ఇట్లా అన్ని కాలాలు, అన్ని ఋతువులకు ఉండేటువంటి ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క భవనం నీకు ఉన్నది. ప్రతి భవనంలోనూ వేరు వేరే స్త్రీలు ఉంటారు నీకు కావలసిన వాళ్ళు. ఇట్లా ఉండేటప్పుడు, ఇంత సౌకర్యంగా ఉండేటప్పుడు అలా నువ్వు తెరువులేని వాడివే ఉన్నావు కదా, ఎదురు లేని వాడివే ఉన్నావు కదా. కనుక నువ్వు ఏడవలసిన పని లేదు. మరి దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం బాధపడుతున్నావు? నువ్వు స్వర్గంలో ఉన్న ఇంద్రుడిలాగా ఉన్నావు కదా. అన్ని కోరికలు కూడా తీర్చుకుంటున్నావు కదా. నువ్వు భోగాలు అనుభవిస్తున్నావు కదా. మంచి అన్నపానీయాలు పొందుతున్నావు కదా. కనుక నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం బాధపడుతున్నావు? కృపాచార్యుడి వద్ద పెద్ద చదువులే చదువుకున్నావు కదా. నిరుక్తం, ఛందస్సు, అర్థశాస్త్రం, అష్టవ్యాకరణాలు పద్ధతిగా చదువుకున్నావు కదా. పండితుడివి అయ్యావు కదా. మరి ఇక దేనికోసం ఏడుస్తున్నావు? బలరాముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీరి వద్ద అస్త్ర విద్యను కూడా నేర్చుకున్నావు కదా. ప్రభువుగా అన్నిటినీ అనుభవిస్తున్నావు కదా. అందరూ నిన్ను స్తుతిస్తున్నారు. అందరూ నీకు జేజేలు పలుకుతున్నారు. నీ గౌరవానికి లోటు లేదు. నీ సుఖానికి లోటు లేదు. నువ్వు బుద్ధివంతుడువు. ఈ లోకంలో నువ్వే జ్యేష్ఠుడువు, నువ్వే శ్రేష్ఠుడువు. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పు అన్నాడు. అంటే ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. నువ్వు పెద్దవాడివి, అన్ని విద్యలు నేర్చుకున్నావు అని. అంత ఉన్నప్పటికి కూడా నీకు ఏది ఆవరించింది? ఏ దెయ్యం ఆవరించింది? ఏ భూతం ఆవరించింది? నీ మనసు చెడిపోవటానికి కారణం ఏమిటి? అక్కడి నుంచి వచ్చిన తర్వాత నువ్వు చెడిపోయావు మనసు అంతా ఎందుకు అని అన్నప్పుడు ఆ మాటలంతా విని దుర్యోధనుడు మూర్ఖుడిలాగా కోపావేశాలకు లోనయ్యాడు. తన మనస్సులోని మాటను ఇలా చెప్పాడు. మహారాజా, నేను బాగానే తింటున్నాను, బాగానే పడుకుంటున్నాను, మంచి బట్టలే కట్టుకున్నాను, అందరితో నవ్వుతూనే ఉన్నాను, అందరితో తిరుగుతూనే ఉన్నాను. అయితే ఈ పనులన్నీ పిరికి వాళ్ళు చేసినట్లుగా చేస్తున్నాను. నేను పిరికివాడిలాగా ఉండిపోయాను. నాకు ఇంత రాజభోగం ఉండినప్పటికీ, ఇంత సౌకర్యం ఉండినప్పటికీ, ఇంత అధికారం ఉన్నప్పటికీ, ఇంత సౌభాగ్యం నువ్వు చేసి పెట్టావు ఎంత ఉన్నప్పటికీ నేను మాత్రం పిరికివాడిలాగా ఉన్నాను. ఇలా పిరికితనంతో నేనెంతకాలం చేయాలి? నేనెంతకాలం ఉండాలి? ఈ పిరికితనం నాకు మారిపోవాలి కదా. అంటే కాలం మారాలి కదా. అందుచేత కొత్త మార్పును కోరుకుంటున్నాను. నిన్నము ఇదే చూడటం ఇట్లనే ఉండటం నాకు విసిగిపోయింది. నాకు విసిగిస్తున్నావు. నాకు పిరికితనంగా ఉంది. కొత్త మార్పును తీసుకురావాలి. అందుకని కొత్త మార్పును కోరుకుంటున్నాను.
ఈర్ష్యను మనసులో దాచుకుంటున్నాను. అదే ఇక్కడ వచ్చింది. ఈర్ష్య అనేది నాకు ఎక్కువైపోయింది. పిరికితనాన్ని విడిచిపెట్టి నా అంత నేనుగా ధైర్యంగా బ్రతకాలి అనుకుంటున్నాను. ఇది పిరికితనంతో రాజునైనట్టుగా ఉంది. నేను స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటున్నా. నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడాలి అనుకుంటున్నా. ఎందుకంటే శత్రువులను సహించలేనివాడు వారిని ఓడించాలి కదా. శత్రువులను లేకుండా చేసుకోవాలి. నాకు శత్రువులు దండిగున్నారు. శత్రువుల వల్ల కలిగినటువంటి కష్టాల నుండి ప్రజలను కూడా విడిపించాలి కదా. ఆ కష్టాల నుంచి విడిపించాలి అంటే ఏదో శత్రువుల వల్ల ప్రజలంతా పీడింపబడుతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నాడు, ఏదో వేదాంతం మాట్లాడుతున్నట్టుగా. అందుకని వాళ్ళందరినీ విడిపించాలి నేను. అలాంటి వాడినే పౌరుషవంతుడు అంటాడు జగత్తులో. అతడినే ప్రజలు మెచ్చుకుంటారు, అతడనే గౌరవిస్తూ ఉంటారు. సంతోషో వై శ్రియం హంతి హ్యభిమానంచ భారత, హ్యభిమానంచ భారత, అనుక్రోశ భయే చోభే, అనుక్రోశ భయే చోభే, యైర్వృతో నాశ్నుతే మహత్, యైర్వృతో నాశ్నుతే మహత్. ఓ మహారాజా, తృప్తి అనేది సంపదను గర్వాన్ని హరిస్తుంది. తృప్తిగా ఉండటం వల్ల సంపద కోసం ప్రయత్నం చేయరు. వాడు నిశ్చితంగా ఉంటాడు. ఈ గుణాలు గలవాడు అభివృద్ధిని పొందలేడు. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను. నేను ఉన్నత పదవి పొందాలని కోరుకుంటున్నాను. ఇది చాలదు నాకు. ఇది తృప్తి లేదు నాకు. తృప్తి లేని జీవనం ఎందుకు నాకు? ఇంకా తృప్తి పొందాలా నేను, ఇంకా అష్టైశ్వర్యాలే పొందాలా. అందరికన్నా నేను ఒక్కడనే ప్రపంచంలో అధికుడనే ఉండాలి. నేను నా మాదిరిగా ఇంకెవరూ ఉండకూడదు. నేను ఒక్కడనే ఉండాలి. అందరూ నాకంటే తక్కువగా ఉండాలి అనుకుంటున్నాను. నా మనసులో వచ్చేసింది అది. నా కిందనే ఉండాలి అందరూ. జగత్తంతా, ప్రపంచమంతా, అన్ని రాజులు నాకన్నా ఎక్కువ ఎవరు ఉండకూడదు. కనుక నాకు తృప్తి అనేది వద్దు. నాకు దీంతో తృప్తి పడి ఉంటున్నావు, నాకు తృప్తి వద్దు. నాకు అతృప్తినే కావాలా. తృప్తి అనేది జీవితంలో బాగుండదు మహారాజా. అతృప్తినే బాగా ఉంటుంది. అంటే తృప్తి అనేటువంటి నీచమైన జీవితం నాకొద్దు. చూడండి, తృప్తి అనేటువంటి నీచమైన జీవితం అట అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.